4వ తారీఖు తర్వాత మీ సహచరులు ఎవరైతే ఉన్నారో, మంత్రులు అవ్వచ్చు, మొత్తం ఎవరైతే ఉన్నారో, కొడాలి నాని, వల్లభనేని వంశీ, ఆల్రెడీ వెళ్ళిపోయారా? మొత్తం కూడా మొత్తం ఫ్లైట్ టికెట్లు అన్ని బుక్ అయిపోయినాయి. 4 తర్వాత మొత్తం అంతా అస్సాం అని అంటున్నారు. ఏంటి అస్సాం నుంచి ఇక్కడికి వీళ్ళు అస్సాం బాగుంటుంది ఏంది? నువ్వు అంటే ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్ళిపోతున్నారని అనుకుంటున్నారు. మీకేమైనా సమాచారం ఉందా? నాకైతే నాకేం కర్మ వెళ్ళిపోను. నేనేం చేశాను? నేను నిజాన్ని నిర్భయంగా మాట్లాడేటువంటి వ్యక్తిని మా పార్టీలో. నేను ఎక్కడా కూడా ఎవరిని దూషించి మాట్లాడను, తప్పుడు మాట మాట్లాడను, ఎవరిని నీ అమ్మ మొగుడా అది ఇది అని కూడా ఎవరిని ఏమనలా. నేను భయపడాల్సిన పని లేదు. నేను ఆంధ్రాలోనే విజయవాడలోనే ఉంటా. ఏమవుతుంది అంట? నేనేం ఇది చేయలేదే, నేనేం అవినీతి చేయలేదే, నేనేం ఇసుక అక్రమంగా తోలలేదే, మైనింగ్ చేయలేదే, ఎర్రచందనం అక్రమంగా రవాణా చేయలేదే, గంజాయి చేయలేదే, డ్రగ్స్ చేయలేదే, క్లీన్ చిట్, వైట్ కాలర్, నన్ను ఎవడు ఏమీ చేయలేరు. అది అయితే 4వ తారీఖు తర్వాత మీరు ఇక్కడే ఉంటారు, ఎక్కడికి వెళ్ళరు? ఇక్కడే ఉంటా. కావాలంటే మళ్ళా కూడా కలుద్దాం. రిజల్ట్ అయిన తర్వాత రా, మళ్ళా కూడా మాట్లాడదాం. మళ్ళా కూడా ఏందన్నా ఉంటే అడుగు. మళ్ళా కూడా నేను నీకు ధైర్యంగా సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉంటా. అంటే మీరు ఎవరైతే మీ అధినాయకుడిని ముఖ్యమంత్రిగా కాకుండా ఇంకా పై స్థాయిలో ప్రధానమంత్రిగా లేకపోతే దేశ అధ్యక్షుడు ఇట్లాగే ఏదన్నా చూడాలని ఆశ ఏమన్నా ఉందా? ఆశ ఉండాలి కానీ అది జరగదు కదా. మా ఓడి మీద ఈడీ కేసులు ఎన్ని ఉన్నాయి, 16 నెలలు జైల్లో చెప్పకూడదు తిన్నాడు. ఈ కేసులు సిబిసిఐడి కేసులు ఎన్ని ఉన్నాయి, ఈడీ కేసులు ఉన్నాయి, దేశద్రోహం కేసులు ఉన్నాయి. ఇవన్నీ క్లియర్ అయితే కదా ప్రధాని అయ్యేది. ప్రధాని కావాలనే ఉంటుంది నాకు కూడా ఒక అభిమానిగా. కానీ అది అయ్యే పని కాదు కదా. అయ్యేది అయితే ఓకే, కానీ అది అయ్యేటిగా కనపడడంలే. చూద్దాం ఏమవుతుందో. ఈ కేసులన్నీ క్లియర్ అయినాయంటే అవ్వచ్చేమో. ఓకే సార్, మీరు ఎప్పుడు వైజాగ్ బయలుదేరబోతున్నారు? మీకు కూడా ఆల్రెడీ మీరు అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి కాబట్టి మీరు ఎప్పుడు వెళ్ళబోతున్నారు? ఆ వేడుకని అక్కడి నుంచి చూడండి. 2వ తారీఖు వెళ్ళబోతున్నాం. ఆడ పరిస్థితులన్నీ చూసుకోవద్దా? ఇప్పుడు అస్సాం, తిరువల్లూరు, కాట్పాడి నుంచి వచ్చే వాళ్ళకి అందరికి రూములు, మంచి చెడ్డ భోజనాలు. అంటే దాంట్లో మెనూ ఏమైనా ఉందండి కొత్తగా? అక్కడ వచ్చిన వాళ్ళకి ఆ మెనూ వేరు ఉంటుంది. అది మీడియం ముందు చెప్పేది కాదు. అంటే గంజాయి అట్లా అవి రకరకాలుగా ఉంటాయి. నీకెందుకు అవన్నీ నువ్వు ఎంత దూరం మాట్లాడాలనో అంత దూరం మాట్లాడు. మళ్ళీ దగ్గరికి వచ్చి చూసి మాట్లాడాలా అని అవన్నీ అనుకోకు. ఎంతవరకు అంతవరకే మాట్లాడుతూ ఉండు. దానికి సమాధానం చెప్తా తీసుకొని పోతా ఉండు అంతే. 2019లో కూడా మీరు చాలా హామీలు ఇచ్చారు. మీ అధినాయకుడు 730 ఇచ్చినా 1, 2 కాదు. ఒకటి కూడా చేయలేదని ప్రజలు అనుకుంటున్నారు. 3 చేసాం సాల్దా. ఏం చేశారు సార్? 3 చేసాం సాల్దా అంట. 3 రాజధానులు చేశారు. మరి ఇంకేం కావాలా? రాష్ట్రం అభివృద్ధి కాలేదంటే ఇంకెంతకన్నా ఇంకేం అభివృద్ధి కావాలయా? సార్, పిల్లలకి ఉద్యోగాలు లేక రోడ్డు మీద పడుతున్న పరిస్థితి అడగతాను మనం. సార్, మీరే ఉద్యోగాలు ఇస్తాము, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం ఇచ్చినాము. 2500 ఉద్యోగాలు, 2,50,000 ఉద్యోగాలు ఇచ్చినాం. వాలంటీర్లు సరిపోవా? ఇంకేం కావాలా? 5,000 జీతం ఊర్లో ఉండేవాడికి 5,000 సరిపోదా? పల్లెల్లో ఉండేవాడికి 5,000 సరిపోదేమయ్యా? సార్, 2019లో చాలా చేశారు. 2024లో కూడా ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనీసం ఓటేసుకునే పరిస్థితి కూడా లేకుండా చేసి దౌర్జన్యం చేసి ఈవీఎంలు పగలగొట్టిన పరిస్థితి మీ పార్టీ వాళ్ళు. ప్రజల్లో ఇవన్నీ చూస్తున్నారు. ఏదైనా ఓటు మీకు వేయాలంటే ఎందుకు చెప్తారు సార్? ఇవన్నీ దౌర్జన్యాలు చేస్తే ఎలా ఓటేస్తారని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా వేస్తారు. 1-2 వార్డుల్లో వేయకుండా ఉంటే మిగతా వార్డులు ఇరా. ఇప్పుడు 1 వార్డు 2 వార్డుల్లో ఏదో ఈవీఎం పగల కొట్టినాడు, ఆడ మాకు ఓటింగ్ శాతం తక్కువ వచ్చింది, కూటమికి ఎక్కువ ఓట్లు వేసారంటే మింగలేవా? నియోజకవర్గంలో ఆ 2 బూతులేనా ఉండేది? పంచాయతీలో ఆ 2 బూతులేనా ఉండేది? ఎన్ని పంచాయతీలో ఎన్ని బూతులు ఉంటాయి? ఎన్ని ఈవీఎంలు ఉంటాయి? 1 పగల కొట్టిన పాట ఏమవుతుంది? దాంట్లో ఏం ఉండేది, తెగేది ఏం ఉండదు. ఏమి కాదు. మీరేదో ఆలోచన చేస్తున్నారు, మీరేదో భ్రమలో ఉన్నారు. కూటమి వచ్చాది, మేము ఇదిగిని అని. ఖచ్చితంగా మా ఓడే గెలుస్తాడు. పులివెందల రాజధాని చేస్తాడు. అది పేర్ని నాని గారు కానీ, అంబటి రాంబాబు వీళ్ళందరూ ఎలక్షన్ తర్వాత వాళ్ళ ఆహాకారాలు చూస్తే ఓడిపోతున్నామని జనాలకు క్లియర్గా అర్థమైన పరిస్థితి. మంత్రులు లాంటి వాళ్ళే, పోలీసులు మాకు సహకరించలేదు, టీడీపీ దౌర్జన్యం చేసింది, ఇవన్నీ చెప్తున్నారు మీ వాళ్ళు. అంటే ముందే ఓటమి. టీడీపీ ఎప్పుడు కూడా అండి, ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన పాపము. చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఎక్కడా కూడా వాళ్ళు అధికారంలో ఉన్నా లేకున్నా చట్టం తన పని తాను చేసుకోబోతుందని ఆయన పెద్ద ఆయన అంటాడు. వీళ్ళు కూడా వీళ్ళు ఏదన్నా తోకలు అంటే మా అన్న ఏమంటాడు, ఏంట్రా అంటాడు.
అదే చంద్రబాబు నాయుడు గారికి వచ్చేదానికి ఉండండమ్మా తమ్ముళ్ళు ఆగండి అంటాడు. మా వాడు అట్ట కాదు, ఏంట్రా మాకు చూద్దాం అంటాడు. అర్థం కాలా? అది మేము ఎంతమందిని కొట్టినాం మాకు తెలీదా? తెలుగుదేశం వాళ్ళు ఎంతమందిని కొట్టినారు, వాళ్ళు గుడిగాలు పోలు అసలు ధైర్యం కూడా చేయరు, అంత సాహసం కూడా చేయరు. ఎందుకు లేబ్బా మనకు ఏదో పోలీసు వాళ్ళు వ్యవస్థ ఇవన్నీ కూడా ఎలా ఆర్డర్ ఉండదు అని చెప్పి వాళ్ళ అధినాయకుడిని దృష్టిలో పెట్టుకొని ముందుకు పోతారు. మా అధినాయకుడు ఎటాటోడు, మా అధినాయకుడు ఆయుధాలు నూరుతాడు, ఐఏఎస్ఎల్ ఐపీఎస్ఎల్లో లోపలికి పంపించాడు, చిన్నాయన్ని బాత్రూంలోకి పంపించాడు. మా పార్టీ పుట్టిందే ఆడించే కదా. అట్టేటప్పుడు మేము ఇంక ఎట్టుంటాము కార్యకర్తలంగా ఉండేటప్పుడు? ఆయన ఒక విజనరీ, ఈయన ఒక డెకాయిట్, మాకు ఇంకేం చెప్తాము మరి. ఓకే సార్, 2024లో అంటే మీరు హ్యూజ్ గా గెలుస్తారని చెప్తున్నారు. ఏం చేస్తారు రాష్ట్రానికి మీరు వస్తే? ఇంకేమన్నా కొత్తగా చేయాల్సిన ఏం చేయాలా? మా అన్న గతంలో ఒకసారి అన్నాడు, కరోనా ముందు అనుకుంటా, ఇంకేం చేద్దాం ప్రజలకి అన్నాడు. ఆల్రెడీ అన్ని చేశారు, ఇంకేం కూడా చేసేదానికి. ఆల్రెడీ రోడ్లు కూడా మొత్తం పోయినాయి. రోడ్లు సార్, ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు కూడా లేవు. చేస్తాం ఇప్పుడు, అదే ఇప్పుడు అందుకే కదా ప్రభుత్వం ఈ భూములన్నీ మా శోధనం చేసుకునేది. ఓకే, ఇప్పుడు ఇంక తాకట్టు పెట్టి డబ్బు తెచ్చి రోడ్లు వేసి భవనాలు కట్టి అన్ని చేస్తాం. ఓకే సార్, మీ ఎవరైతే అధినాయకుడు నేను చాలా నిరుపేద సీఎం అని చెప్తారు, రూపాయి సీఎం అని చెప్తారు, పెద్ద పెద్ద ఫ్లైట్లు వేసుకొని లండన్ లో వెళ్ళిన పరిస్థితి, ప్రజాధనాన్ని వృధా చేయటం ఎందుకు సార్ మీరు అలా? ఆయన కొద్దిగా మతి స్థిమితం బాగలేదు. గంటకు 11 లక్షల రూపాయలు కేవలం. ఎంత? గంటకు 11 లక్షల రూపాయలు కేవలం ఫ్లైట్ అది. ఓకే, విలాసవంతంగా నిద్రపోతాడు, స్నానం చేస్తాడు, అన్ని రకరకాలుగా దాంట్లో ఫెసిలిటీలు ఉంటాయి. పోయినాడు ఏమవుతుంది? ప్రజాధనమే కదా, మా ఇంట్లోంచి మా రాజారెడ్డిది ఏమి తెచ్చి పెట్టలేదు కదా. ఓకే, ప్రజాధనమే కదా సార్. మీ అధినాయకుడు ఎవరైతే ఉన్నాడో కడపలో మీకు బాగా దెబ్బడబోతుంది, అక్కడ ఏదైతే ఉందో పార్లమెంట్ ఓడిపోబోతుంది, దాంతోపాటు పులివెందుల్లో కూడా మీ అన్నకి ఎదురుగాలి తగిలితే అవకాశం ఉందని అనుకుంటున్నారు సార్ జనాలు. పులివెందుల్లో ఎదురుగాలంటే గతంలో ఏంటంటే ఎవడు కూడా బూతుల్లో మెంబర్గా కూర్చునేదానికి కూడా భయపడేవాడు. ఓకే, టీడీపీ తరఫున వార్డు మెంబర్గా కూర్చోవాలన్నా కూడా భయపడేవాడు. ఒకవేళ ఉన్నా ఒక బూతు 2 బూతుల్లో కూర్చుండేట్టుగా కూర్చోన్నా కూడా వాడిని సొక్కాయి పట్టుకొని బయటికి లాగి రిగ్ చేసుకుంటా ఉన్నటువంటి పరిస్థితులు. ఓకే, ఇప్పుడు ఆ బీటెక్ రవి అనే తెలుగుదేశం ఆయన వచ్చినాడు. ఆయన ఆ పరిస్థితి మమ్మల్ని తానిలా, కానీ అంత మెజారిటీ రాకపోవచ్చు, కానీ అన్నయ్య గెలుచాడు. ఓకే, ఎందుకంటే ఎక్కడా కూడా రిగ్ చేసిన పరిస్థితులు లేవు. ప్రతి బూత్లోనూ తెలుగుదేశం పార్టీ ఏజెంట్ అనేవాడు కూర్చున్నాడు. ఓకే, కూర్చున్నారు, ధైర్యంగా ఉన్నారు వాళ్ళు కూడా. ఇంతకు ముందు భయపడేవాళ్ళు, ఇప్పుడు కుక్క కూడా కాళ్ళెత్తి వచ్చబోసిపోతాను, అటువంటి పరిస్థితి. సార్, అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా సీఎంరాజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గత సంవత్సర కాలంగా ఎంతో సేవలు అందిస్తున్నారు. మీకు మంత్రి పదవి రాబోతుంది, మిమ్మల్ని మంత్రి హోదాలో చూడబోతున్నామని అంటున్నారు. నిజంగా మీకు అలాంటి హామీ ఏమొద్దు? మా అన్న కళ్ళల్లో ఆనందం చూసేదానికి నేను ఇదంతా చేస్తాను. ఓకే, ఆయన సుఖంగా ఉండాలి, 30 సంవత్సరాలు అధికారంలో ఖాళీగా ఉండాలా, సుఖంగా ఉండాలా? ఖాళీగా ప్యాలెస్ లోనే ఉండాలా, సుఖంగా ఉండాలా, రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మాలా, అమ్మితేనే నాకు ఆయన కళ్ళల్లో ఆనందం ఉంటుంది. అప్పుడు నేను అప్పుడు దాకా నా ఈ పోరాటం ఆగదు. ఓకే, ఈ పోరాటం కొనసాగుతుంది, ఖచ్చితంగా కొనసాగుతుంది సార్. ఇంకా ఎన్ని రోజులైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా ఎలా చూడాలని మీ కోరిక? ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎక్కడికి తీసుకెళ్లాలని మీరు కోరిక? మేము అలాగే ఇప్పుడు దుబాయ్, జింబాబ్వే, ఆఫ్రికా, నైజీరియా ఈ దేశాల్లో అన్నింటిలో కూడా పోటీకి సిద్ధంగా ఉన్నాము. రాబోయే ఎలక్షన్ లో ప్రెసిడెంట్లుగా ఇక్కడ అంటే ఇప్పుడు శాసనసభ్యులు, పార్లమెంటు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్లు ఉంటారు, ఆడ డైరెక్ట్ ప్రెసిడెంటే. ఇప్పుడు బ్రిజిల్ ప్రధాని అయినాడు కదా, మనోడే కదా. ఓకే, బ్రిజిల్ పంపించిన సరుకు 25,000 కిలోలు, 25 టన్నులు అనుకో. 25 టన్నుల కంటైనర్ డైరెక్ట్ గా వచ్చింది. అదే విధంగా ఇక్కడ గనులు మంచి చెడ్డ అన్ని ఉన్నాయి, చేస్తాం సార్, గట్టిగా తప్పకుండా.